హలో. అరే ఏమైంది? సాయంత్రం కాల్ చేస్తానో చెయ్యరే? అవువే, ఇక నేను మా ఆయనకు కాల్ చేసి అడిగినా. అడిగేసరికి లేట్ అయింది. ఇక ఇంత రాత్రి ఎందుకు కాల్ చేసుడని చేయలే. పొద్దుననే చేద్దాం అనుకున్నా, ఇక నువ్వే చేసేసినావు. సరే అవన్నీ పోనీ కానీ రేపు ఎగ్జామ్ డేట్ కట్టుడు లాస్ట్ డేట్ అంటని. అగు అవునా అని? మళ్ళా అయ్యో నీకెట్లా తెలిసిందే? మెసేజ్ వచ్చిందే, మా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ వచ్చింది. అయ్యో మరి ఎట్లని? ఎట్లా కాదే, ఫీజు కట్టాలి ఇక. అవువే ఫీజు కడతాం కానీ ఎట్లా కట్టుడు ఇక? రేపే ఇక లాస్ట్ డేట్ అంటున్నావు మళ్ళా. ఈరోజు ఉంది కదనే టైము. ఈరోజు నువ్వు వెళ్ళొచ్చు, వెళ్ళిన తర్వాత ఆడ రేపటి నాడు ఫీజు కట్టేసి ఇక వచ్చేసే రేపటికి. ఆడే మళ్ళీ నేను నీకు బుక్స్ కొనిస్తాం. అవు కరెక్టే కానీ ఈరోజు ఎట్లా బయలుదేరుతామే? అరే బయలుదేరగలుగుతామే. అయ్యో ఇప్పుడు టైం ఎంత అవుతుంది? 10 అవుతుంది. ఇప్పుడు నేను బయలుదేరుతా, 12 గంటల బయలుదేరుతా. నాతో పాటు వచ్చేసి. కరెక్టేనే కానీ నేను ఒక్కదాని ఎట్లా చెప్పు? మా ఆయన గిట్టస్తే మేము అటుండే వాళ్ళం, ఆగేవాళ్ళం మా అత్త వాళ్ళ ఇంట్లో. అరే నాతో పాటు వచ్చేసి మీ అత్త వాళ్ళ ఇంటికి పో. దాని తర్వాత మీ హస్బెండ్ వస్తాడు రేపైనా ఎప్పుడైనా, ఆయన ఇష్టం. సరేనే నేను చూస్తా. నువ్వు వెళ్ళే ముందు అయితే నాకు కాల్ చేయి. నేను నీకు ఒక జస్ట్ 10 మినిట్స్లో కాల్ చేస్తా, మా ఆయనకు కాల్ చేసి. ఇక ఫాస్ట్గా ఆయనకి కాల్ చేస్తా, ఎట్లా చేసి రమ్మంట, ఇద్దరం కలిసి పోతాం. చెప్పే. ఏడున్నారు మీరు? ఇంట్లో ఉన్నా. ఇంట్లో ఏం చెప్తాను? ఇవదాకా డ్యూటీలో ఉంటావు కదా. అవు కరెక్టే కానీ లేట్ లేచిన ఈరోజు. నిన్న నైట్ షిఫ్ట్ చేసిన, జరంతా ఎక్స్ట్రా చేసిన. స్టాఫ్ లేకుండే ఇక ఎక్స్ట్రా చేసిన. బయలుదేరుతున్నా ఎట్లాగో. సరే కానీ ఒక మాట వినండి, చాలా ఇంపార్టెంట్. చెప్పే. నిన్న మీకు చెప్పినా కదా ఎగ్జామ్ అని, ఎగ్జామ్ ఫీజు కట్టేసి ఎగ్జామ్ రాస్తా అని. అయితే ఎగ్జామ్ ఫీ డేట్ కట్టడం రేపే లాస్ట్ అంట. అయ్యో అవునా? అవును, మళ్ళా ఎట్లా ఏం చేసుడు? అరే ఏ సమస్య వచ్చి పడింది కదా. త్రిష ఈరోజు పోతాంది, మళ్ళీ నాతో పాటు రా అంటాంది. మళ్ళీ ఏం చేయాలి? మంచిది కదా, పోవచ్చు. నువ్వు ఆడికెళ్ళు, ఆడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో. అట్లా నేను ఒక్కదాన్ని పోవడం నాకు మంచి అనిపించదు. మీరు కూడా రావచ్చు కదా. నేను ఎడికి రావాలి? మీరే అన్నారు కదా ఎగ్జామ్ ఫీ అప్పుడు మనం ఇద్దరం పోదాం, అమ్మ వాళ్ళ ఇంటికి పోదాం, ఆడ నుంచి ఆడే ఎగ్జామ్ ఫీ కట్టేసి వచ్చేద్దాం అన్నారు మీరే. నీ సడన్ గా చెప్తే ఎట్లా చెప్పు? ఇక నాకు సంబంధం లేదు. జనంత మీరు సెలవు తీసుకోండి, ఈరోజు లీవ్ తీసుకోండి. ఎక్స్ట్రా చేసిండు కదా నిన్న, ఎట్లయినా పదండి నాతో పాటు ఈరోజు పదండి. ఎగ్జామ్ ఫీ కట్టేసి బుక్లు గిక్కులు అన్నీ కొనేసి వచ్చేద్దాం. అట్లంటావా మరి? అవు మళ్ళా నా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇయర్ అంతా ఎగ్జామ్ ఫీ కట్టకపోతే. సరే మరి. ఇక మళ్ళీ నేను డ్యూటీకి పోను, కాల్ చేసి చెప్తా మా సార్కి. ఇక వచ్చేస్తా మళ్ళీ నేను. ఇప్పుడే బయలుదేరండి సరేనా? బయలుదేరి వచ్చేయండి. ఇంటికి వచ్చినాక జర లంచ్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి బయలుదేరదాం మనం. మరి నేను కార్ తీసుకొస్తా, కార్లో పోదాం. హైదరాబాద్కి కార్లో పోదాం. సరే. ఇక మీ ఫ్రెండ్ని కూడా ఆపి పెట్టు, ఆమెను కూడా తీసుకుపోదాం. సరే. హలో త్రిష. చెప్పే. అరే నేను కాల్ చేసినాని, మా ఆయనకు కాల్ చేస్తే సరే మరి నేను ఈరోజు బయలుదేరుతా, వచ్చేస్తా 1 వరకు వచ్చేస్తా, ఇక ఆడ నుంచి వెళ్ళిపోదాం మనం హైదరాబాద్ అని అన్నాడు. అచ్చా సరే పో. మళ్ళా పో కాదే, నువ్వు కూడా రా మాతో. బండి పట్టుకొని వస్తాను, పెద్ద బండి, కార్ తీసుకొస్తాడు, మనం పోదాం ముగ్గురం. అట్లంటావా అని? వచ్చేసేయి, నువ్వు కూడా పోతున్నావు కదా, మాతో వచ్చేసేయి, మనం కలిసి పోదాం. సరేనే మళ్ళా. పడుకుందా మీ దోస్తు? ఆమెకి వాంతలు అయితే అంట కార్లో, అందుకే పడుకుంది పాపం. ఫస్ట్ నీకు కూడా ఇట్లానే ఉండే కదా? నాకు ఇప్పుడు కూడా అట్లానే అనిపిస్తుంది. అలవాటు చేసుకోవాలి. కరెక్టే కానీ ఎంత అలవాటు చేద్దాం అనుకున్నా అసలు ఎట్లానే అనిపిస్తాయి, కూసునుడితోనే వాసననే వస్తుందంట. మంచి వాసన వస్తుంది కదా? అంటే మంచి వాసనే వస్తుంది కానీ ఎట్లనో నచ్చదు, మళ్ళీ అంత సెంటి వస్తుంది అంట, ఎట్లనో అనిపిస్తుంది అంత తిప్పినట్టు. కిటికీలు తీసుంటే మంచిగా అనిపిస్తుంది, బయట కాలొస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది, కానీ కిటికీలు వేసేసి ఏసీ పెడతావు అంత ఎట్లా అనిపిస్తుంది. ఇక ఏం చేద్దాం చెప్పు, ఇంత ఎండ ఉంది, కిటికీలు తీసుంటే ఏమో మొత్తం వేడిగా అనిపిస్తుంది. అందుకే మీకోసం అని ఏసీ పెట్టిన, చల్లగాలిగా రావాలని. పోనీ ఇక ఏం చేద్దాం, పడుకుందామే ఇక. ఎక్కువనే ఇక ఆమె తిప్పితే ఇక తీసేద్దాం కిటికీలు. సరే తిత్తా, అప్పుడు మీ ఇష్టం. తీయమంటే ఇప్పుడు కూడా తిత్తా కావాలంటే. అద్దు మస్తు ఎండు ఉందంతా. అదే మరి జరంతా సాయంత్రం అవుతుంది కదా, 5కి వరకు అట్లా తిత్తా. ఏం జరుగుతుంది? ఎడికిపోతున్నావు? మీకు చెప్పినా కదా ఈరోజు మన కొడుకు కోడలు వస్తుంది. అచ్చా ఎదురు చెప్తానవా మళ్ళా? ఇప్పుడే కాల్ చేసిన, దగ్గరలో ఉన్న సిటీ లోపలికి వచ్చేసినామని చెప్పిండు. అచ్చా మరి వంట చేసినావా? అడిగినా చెయ్యాలా అని, లేదు తినేసి వస్తున్నాం, సాయంత్రం చేద్దాం తీ అన్నాడు. అచ్చా మళ్ళీ నేను ఏమన్నా తీసుకురావాలా? కూల్ డ్రింక్ లేకపోతే ఏమన్నా నాష్టా, సమోసా ఇవన్నీ ఏమన్నా?
అవో పుండ్రి మంచిగా కూల్ డ్రింక్ తీసుకురండి చల్లగా. ఇక దాని తర్వాత ఏం తీసుకొస్తారు? సమోసాలు, జిలేబీ. సరే సరే. ఈరోజు ఎంత ఆనందంగా సంతోషంగా ఉందంటే, చాలా రోజుల తర్వాత మా కోడలు నా కొడుకు తండు. ఇక వీళ్ళ కోసం మంచిగా వంటకాలు చేసి పెడతా, మంచిగా చూసుకుంటా. ఇక ఒక నెల ఇడే పెట్టుకుంటా. అగో, వచ్చేసిర్రు బండి సౌండ్ వస్తుంది, బయటికి పోతా. రాని ముందుకు రానురా, ఇటు సైడ్ పార్క్ చేయి. ఆశీర్వాదం ఇయ్యండి అత్తమ్మ. అరే ఆశీర్వాదం ఉందిరా. ఎప్పుడు కూడా నా ఆశీర్వాదం ఉంటుంది మీ మీద. లేరాలే, నాకు కూడా మా ఆశీర్వాదం ఇయ్యమ్మా. మీ ఇద్దరికి నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుందిరా. చల్లగా ఉండుండ్రి మంచిగా. చలో పదండి, ఇక లోపలికి పదండి, ఎండ కొడుతుంది. పదండి. అవురా కొడలా, మీ ఫ్రెండ్ కూడా వస్తుందని చెప్పిండు మళ్ళా కిషోరు. అవు అత్త, అంటే మాతో వచ్చింది కానీ హాస్టల్లో దింపమన్నది. ఇక హాస్టల్లో దింపేసి వచ్చేసినాం. అయ్యో, ఇడికి తీసుకొస్తే అయిపోదా? రేపు పోయేది, రాత్రి కాదు ఉండేదాన్ని కదా మంచిగా నీడే. ఎంత చెప్పినా వినలే. ఇక నేను హాస్టల్కి పోతా, ఇక అది ఇది అనుకుంటా పోయింది. రేపు పిలువురా, ఆమెకు భోజనానికి విలువ మంచిగా. సరే అత్త. బాపేడున్నాడే, బాబు కనిపిస్తలే. ఇగో మీకోసం కూల్ డ్రింక్ అది ఇది తీసుకొస్తా అని దుకాణానికి పోయిండు. అరే ఎందుకు పంపిండు అత్త? ఎందుకు అవసరం లేకుండే కదా. ఎందుకు అవసరం లేదురా, మా కోడలు ఎన్ని నెలల తర్వాత వస్తుంది, మాకు ఇంత సంతోషం అనిపిస్తుంది. ఇంత కూడా చేయలేరా? ఇంత ఎండకు వచ్చిండ్రు, జర చల్లగా కూల్ డ్రింక్ తాగుండ్రి. అత్త మీరు కూడా గెస్ట్ లాగా ట్రీట్ చేస్తారు. గెస్ట్ కాదురా, ప్రేమ, మా ప్రేమ ఇది. మీరు చాలా రోజుల తర్వాత వస్తారు, మాకు ఎంత సంతోషంగా అనిపిస్తుంది. ఆ సంతోషం చూపిస్తున్నాం. అవ్వత్తా కరెక్టే, కానీ మీరు కూడా అటు సైడ్ వస్తే మాకు కూడా మంచి అనిపిస్తుంది. మీరైతే అస్సలే రారు, ఎప్పుడు రమ్మన్నా రారు. ఇక ఇల్లు ఇప్పుడిప్పుడే కట్టినాం కదరా, జనంత ఉండబుద్ధి అవుతుంది. ఇక్కడ అత్తం టైం ఉంది కదా, అత్తం. అదే అత్త, మీరు వస్తే నాకు మంచి అనిపిస్తుంది. అంత బోర్ కొడుతుంది ఒకదానికి. ఇక ఇప్పుడు బోర్ కొడుతుంది. ఎవరైనా ఒక కొడుకు బిడ్డ ఎవరైనా పుట్టిన తర్వాత మంచిగా నీకే టైంపాస్ అవుతుంది. అరే వచ్చిందా బిడ్డ? ఆశీర్వాదం ఇవ్వండి మామయ్య గారు. చల్లంగా బ్రతుకు బిడ్డ, మంచిగా ఉండండి. అన్ని ఆనందాలు, అన్ని సుఖశాంతులు అన్నీ మీతో ఉండాలి. నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది మీకు. ఎట్లున్నారు మామయ్య గారు, బాగున్నారా? బిడ్డ బాగున్నాను రా. ఇది తీసుకోవే పో, దీన్ని ప్లేట్లో గ్లాస్లో తీసుకురాపో. ఇవ్వండి నాకు ఇవ్వండి, నేను తీసుకొస్తా. మీరు కూర్చోండి, నేను ప్లేట్లో గ్లాస్లో తీసుకొస్తా. అద్దరు ఆగరా, నేను తీసుకొస్తా. నువ్వు ఇప్పుడే వచ్చినావు, పని ఏం చేస్తావు? జరంతా కూర్చో, నేను తీసుకొస్తా. మనం ఇద్దరం పోదాం, పదండి అత్తమ్మ. అదా మళ్ళా ఎట్లా నడుస్తుంది? అంత బాగానే నారా? అవు బాపు, అన్నీ మంచిగానే నడుస్తుంది, అంతా బాగానే ఉంది. మంచిగా జాబ్ తెస్తానట కదా పొద్దున రాత్రి. ఇక ఓవర్ టైం చేపిస్తున్నారు బాపు, అంత ఎవరు లేరు, స్టాఫ్లో ఎవరు లేరు. ఇక ఓవర్ టైం చేస్తాను నేనే. మళ్ళీ జీతం ఇస్తారా? దాని ఓవర్ టైంకి జీతం ఇస్తారా ఎక్స్ట్రా? ఇస్తారు కానీ బాపు, అంత నిద్ర సరిపోట్లే, అంత అలసినట్టు అనిపిస్తుంది. మరి అట్లా చెయ్యకరా, చెప్పి పెట్టు సార్కి. సార్ ఎవరినన్నా విలువుండ్రి, ఇక్కడ నాకు కష్టమవుతుంది అని చెప్పాలి. ఎవరికి చెప్పాలి బాపు? అంత మనదే నడుస్తుంది, ఎవరికి చెప్పాలి చెప్పు? నేనే పెద్ద ఆడ. ఇక ఫోన్ చేసి మాట్లాడతాడు సార్తో, ఇక సార్ ఎవరినన్ను పంపియండ్రి అని. ఇక పంపిస్తా అన్నారు, మళ్ళీ ఎప్పుడు పంపిస్తారో ఏందో. పెద్దత మళ్ళీ ఎట్లున్నారు? కలుస్తారా? మాట్లాడతారా? మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు. మంచిగా మేము కలుస్తాం, అప్పుడప్పుడు పిలుస్తారు మమ్మల్ని. ఏమైనా స్పెషల్ చేసిందనుకో వంటకం పిలుస్తారు. ఇక మేము ఎప్పుడు మేము విలువాలే, ఇక మంచిగానే కలిసి ఉంటాం. అచ్చా వచ్చేటప్పుడు పెద్దత్తమ్మని కూడా తీసుకొస్తా అయిపో కదా అనుకున్న బాపు. కానీ ఇక ఎంత అర్జెంట్గా వచ్చినా అంటే అంత అర్జెంట్గా వచ్చిన. మీ కోడలు ఫస్ట్ వాళ్ళ ఇంటికి పోయింది, వాళ్ళ ఇంటి నుంచి అత్తనం మేము. బిడ్డ చెప్పింది మన మీ అమ్మ చెప్పింది. హలో, ఏమైంది, చేరుకున్నారా? చేరుకున్నామే. అప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు, ఎప్పుడు చెప్తావు, అప్పుడు చెప్తావు, కాల్ చేస్తావని ఎదురు చూస్తాను. నువ్వేమో కాలేజ్ ఎత్తలే. ఇక తీరా నేనే కాల్ చేసేసరికి ఫోన్ చేసి చెప్పనిది. ఇక ఎంత భయపడిపోయినాను తెలుసా? కరెక్టేనే, మర్చిపోయినా నేను. వచ్చినాక కాల్ చేద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఇక ఫోన్లో కూడా ఛార్జింగ్ లేకుండే, స్విచ్ ఆఫ్ అయిపోయింది. పర్లేత్తి, ఇక అల్లుడు ఫోన్కి తెత్తేంది, నా ఫోన్కి తెత్తేంది. అరే ఫోన్ చేసుడు కాదే, నువ్వు చెయ్యవని, ఫోన్ చేరుకున్నాక చెయ్యవా? ఎంత భయపడిపోయినాం మేము. నేను మర్చిపోయినానే, అచ్చుడితో ఇక మర్చిపోయినా. వంట చేసేసినాం, తినేసినాం, ఇక పడుకోవడానికి వచ్చినాం. నేనేమో ఇవ్వరు దాకా ఇక చూస్తూనే ఉన్నా, చెత్తదో కాలని ఫోన్ దగ్గర పెట్టుకున్నా. భయం వేయదా అని, బండి మీద పోయిందంతా సాయంత్రానికి, భయం వేయదా? కరెక్టేనే, నేను మర్చిపోయినానే. సరే పోనీ. ఎట్లున్నారు మరి ఇంట్లో వాళ్ళు? ఎట్లున్నారు? అత్త ఎట్లుంది? మీ మామ ఎట్లున్నాడు? అందరు బాగానే ఉన్నారు. ఇక మేము ఇట్లా ఇప్పుడే తినేసి ఇక మీ అల్లుడు పడుకున్నాడు, ఇక నేను కూడా పడుకుందామని. రేపు పొద్దున లేవాలి కదా, కాలేజీకి పోతా పొద్దున్నే 8కి అట్లా పోతాం. పోయిరా. ఉంటావా మరి? ఉంటావా 2-3 రోజులు? మా అత్త అయితే నెల ఉండమంటుంది. ఈడే ఉండుండ్రి, ఎగ్జామ్ అయ్యే వరకు ఈడే ఉండుండ్రి అంటుంది.
అవు మళ్ళీ అల్లుడి జాబ్ ఎట్లా? అల్లుడు పోతాడుగా, నన్ను ఉండమంటాంది. అగో మంచిగానే ఉందిగా, పనులు చేయడానికి ఉంచుతాందేమో. అట్లా లేదే, ఊరికే ఆమెకి ఒకదానికి మంచి అనిపించదు, అందుకే ఉండమంటాంది. మళ్ళీ అల్లుడిని పంపించి నేను ఉండమంటాంది. ఆడ మరి అల్లుడికి ఎవరు వంట చేసి ఇస్తారంట? అవన్నీ పోనీ తీగా, మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం. కానీ ఇక నేను పడుకుంటా. రేపు పొద్దున లేచి కాలేజీకి పోయి వచ్చి అన్ని పనులు అయినాక చెప్తా. మళ్ళీ ఎట్లా చేసుడు, ఏం చేసుడు, ఎట్లా వస్తాం, ఏడికత్తాం చెప్తా. పోయేటప్పుడు ఈ నుంచే పోండి, నీ సామాన్లు ఉన్నాయి మళ్ళా. అవు కరెక్టే, అట్లా నుంచే పోతాం. సరే మరి పడుకో మళ్ళా. పడుకుంటా. గుడ్ నైటే, నువ్వు కూడా పడుకో ఇక. గుడ్ నైట్, గుడ్ నైట్. సరే మరి.